ఈరోజు కర్ణాటక స్పెషల్ మద్దూర్ వడని ఎలా చేయాలో చూసేద్దాం రండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అంతకన్నా క్రిస్పీగా ఉంటాయన్నమాట. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ రైస్ ఫ్లోర్, 1 కప్ మైదా పిండి, హాఫ్ కప్ బొంబాయి రవ్వ, టేస్ట్కి తగినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకుని ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్, కరివేపాకును కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత ఒక రోట్లోకి 4 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లంని కూడా ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఏ కప్తో పిండి మెజర్ చేసుకున్నామో అదే కప్తో పావు కప్ ఆయిల్ని ఇలా బాగా మరిగించి వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటే గులాబ్ జామున్ పిండిలాగా ఉండాలన్నమాట, తడి తడిగా. తర్వాత చాలా తక్కువగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత ఇలా పేపర్కి కానీ లేదంటే అరిటాకుకి కానీ ఆయిల్ రాసుకుని ఇలా మంచిగా ఒక గ్లాస్తో కానీ లేదంటే బౌల్తో కానీ ఒత్తేసుకున్నామంటే ఈజీగా వడ షేప్ వచ్చేస్తుంది. ఇంకా వీటిని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకున్నామంటే టేస్టీగా ఉండే మద్దూర్ వడలు రెడీ అయిపోతాయి. సబ్స్క్రైబ్.